పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ రాజనీతి శాస్త్రము థర్డ్ లెసన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుండి భారత సుప్రీం కోర్టు అధికార విధులు ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. మొదటగా భారత సుప్రీం కోర్టు యొక్క పరిచయం. సో భారత సుప్రీం కోర్టు అనేటువంటిది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1935 లో భారత ప్రభుత్వ చట్టము భారతదేశంలో ఫెడరల్ కోర్టుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1950 జనవరి 21వ తేదీన భారతదేశంలో భారత సుప్రీం కోర్టు అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. సో భారతదేశంలో సుప్రీం కోర్టు అనేటువంటిది ఏకీకృత సమగ్ర సర్వోన్నత ఉన్నత న్యాయ వ్యవస్థగా వ్యవహరించడం జరుగుతుంది. భారత సుప్రీం కోర్టుకు దిగువన హైకోర్టుకు దిగువన జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు అనేటువంటివి ఉన్నాయి. సో భారత సుప్రీం కోర్టు యొక్క అధికార విధులు అనేటువంటివి భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 124 నుండి 147 ఆర్టికల్స్ లో పొందుపరచడం జరిగింది. సో ఈ రకంగా భారత సుప్రీం కోర్టు దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థగా వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత భారత సుప్రీం కోర్టు యొక్క నిర్మాణం. సో ప్రస్తుతానికి భారత సుప్రీం కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి 34 మంది సాధారణ న్యాయమూర్తులు భారత సుప్రీం కోర్టులో పనిచేయడం జరుగుతుంది. సో ఈ భారత సుప్రీం కోర్టు యొక్క ప్రధాన ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఒక కొలీజియం ఆధారంగా ఒక సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఇతర 4 న్యాయమూర్తుల యొక్క సలహా ప్రకారము ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారని చెప్పాము. సో తర్వాత అర్హతలు. భారత సుప్రీం కోర్టులో ఎంపిక కావాలి అంటే కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి? ఒకటి భారతీయ పౌరుడై ఉండాలి. 2 భారతదేశంలో ఏదైనా ఒక హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా వ్యవహరించి ఉండాలి. థర్డ్ వన్, భారతదేశంలో ఏదైనా ఒక హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసినటువంటి అనుభవం కలిగి ఉండాలి. తర్వాత ఫోర్త్ వన్, భారత రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై అంటే న్యాయశాస్త్రం పైన నైపుణ్యము అనుభవం కలిగి ఉండాలి. సో ఈ రకంగా అర్హతలు ఉన్నట్లయితే వారిని కొలీజియం ఆధారంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. తర్వాత సుప్రీంకోర్టు యొక్క అధికార విధులు. ఫస్ట్ వన్ ప్రాథమిక అధికార పరిధి. సెకండ్ వన్ అప్పీల విచారణ పరిధి. ఇందులో 3 రకాలు ఉన్నాయి: పౌర వివాదాలు, క్రిమినల్ వివాదాలు, రాజ్యాంగపరమైనటువంటి వివాదాలు. తర్వాత సలహా అధికార పరిధి. తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్. తర్వాత రిట్స్ ఆర్ ఆదేశాలు, తీర్పులను పునః పరిశీలించడం. తర్వాత న్యాయ సమీక్ష అధికారం. తర్వాత రాజ్యాంగం యొక్క సంరక్షకుడు. సో ఇవన్నీ అధికార విధులను భారత సుప్రీంకోర్టు నిర్వర్తించడం జరుగుతుంది. సో మొదటగా ప్రాథమిక అధికార పరిధి. సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికార పరిధి అనేటువంటిది భారత రాజ్యాంగంలో 131వ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. సో భారత సుప్రీంకోర్టు అనేటువంటిది భారత ప్రభుత్వానికి 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడేటువంటి వివాదాలను పరిశీలించి పరిష్కరిస్తుంది. సో తర్వాత భారత ప్రభుత్వము 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒకవైపు, 1 లేదా ఎక్కువ రాష్ట్రాలు మరొక వైపు, వాటి మధ్య ఏర్పడేటువంటి సమస్యలను వివాదాలను పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. సో అదే విధంగా 1 లేదా 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడేటువంటి వివాదాలను భారత సుప్రీంకోర్టు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. ఈ రకంగా కేవలము భారత సుప్రీంకోర్టుకు మాత్రమే ప్రాథమిక అధికార పరిధి అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 131వ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగము కల్పించడం జరిగింది. సో తర్వాత అప్పీల విచారణ పరిధి. భారత సుప్రీంకోర్టు 3 అంశాలపైన అప్పీలను విచారిస్తుంది. 1 పౌర వివాదాలు. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులపైన సుప్రీంకోర్టు అప్పీలను స్వీకరిస్తుంది. అయితే ఆ అంశము తప్పనిసరిగా పౌర వివాదమై ఉండాలి. సో దీన్ని తప్పనిసరిగా హైకోర్టు ధృవీకరించవలసి ఉంటుంది. తర్వాత క్రిమినల్ వివాదాలు. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి అంటే హైకోర్టు ఒక ధృవీకరణ పత్రం అంటే సర్టిఫై చేసి సో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో అదే విధంగా రాజ్యాంగంకి సంబంధించినటువంటి అంశాలు, రాజ్యాంగపరమైనటువంటి వివాదాలపైన కూడా
సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు నచ్చనప్పుడు సో ఆ ముద్దాయి లేదా ఆ నేరస్తుడు లేదా ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సుప్రీంకోర్టు పౌర వివాదాలపైన, క్రిమినల్ వివాదాలపైన, రాజ్యాంగపరమైనటువంటి వివాదాలపైన అప్పీలను స్వీకరిస్తుంది. వీటిపైన సుప్రీంకోర్టు అప్పీలను స్వీకరించాలి అంటే తప్పనిసరిగా వీటిని హైకోర్టు ధృవీకరించవలసి ఉంటుంది. సో తర్వాత సలహా అధికార పరిధి ఆర్టికల్ 143 ప్రకారము భారత రాష్ట్రపతి ఏదైనా ఒక ప్రజా ప్రాముఖ్యత లేదా చట్టానికి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు యొక్క సలహాను లేదా అభిప్రాయాన్ని కోరవచ్చు. అప్పుడు భారత సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని లేదా సలహాను భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సుప్రీంకోర్టు యొక్క సలహాను భారత రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్ 129వ ఆర్టికల్ ప్రకారము భారత సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచడం జరుగుతుంది. సో అవన్నీ దిగువ న్యాయస్థానాలకు మార్గదర్శకంగా, దిక్సూచిగా, ఒక నమూనాగా వ్యవహరించడం జరుగుతుంది ఆర్టికల్ 141 ప్రకారం. సో అదే విధంగా రిట్స్ ఆదేశాలు పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి భారత సుప్రీంకోర్టు కొన్ని రకాల రిట్స్ను లేదా ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది. ఉదాహరణ ఎలాంటి రిట్లను జారీ చేస్తుంది అంటే 1 హేబియస్ కార్పస్, 2 మాండమస్, 3 ప్రొహిబిషన్, 4 కోవారెంటో, 5 సెర్చ్యూరరీ. హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చ్యూరరీ మరియు కోవారెంటో ఇలాంటి రిట్లను లేదా ఆదేశాలను పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ ప్రకారము రిట్స్లను జారీ చేయడం జరుగుతుంది. 32వ ఆర్టికల్ ప్రకారము రిట్స్లను జారీ చేయడం జరుగుతుంది. సో తర్వాత తీర్పులను పునః పరిశీలించడం. సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చినటువంటి తీర్పులను తిరిగి పునః పరిశీలన చేసే అధికారము రాజ్యాంగము 137వ ఆర్టికల్ ప్రకారము కల్పించింది. ఉదాహరణకు 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఆ వివాదంలో మొదటిసారిగా తీర్పులను పునః పరిశీలించడం జరిగింది. భారత న్యాయ వ్యవస్థ తీర్పులను పునః పరిశీలించడం జరిగింది. ఏమని తీర్పు ఇవ్వడం జరుగుతుంది అంటే పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదు అని గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అంశము మళ్ళీ రిపీట్ అవుతుంది 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఆ అంశము రిపీట్ అయినప్పుడు ఇక్కడ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను సవరించే అధికారము భారత పార్లమెంటుకు ఉంటుంది అని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో వారు ఒక రకంగా తీర్పులను పునః పరిశీలించడం. ఎలాంటి సందర్భంలో తీర్పులను పునః పరిశీలిస్తారు అంటే సరైన సాక్ష్యాలు లభించినప్పుడు లేదా తీర్పులను తప్పుగా ఇచ్చినప్పుడు. సో అలాంటి సందర్భంలో తీర్పులను పునః పరిశీలించడం జరుగుతుంది ఆర్టికల్ 137 ఆర్టికల్ ప్రకారము. సో భారత సుప్రీంకోర్టు. సో తర్వాత న్యాయ సమీక్ష అధికారం. భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. సో ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని మొదటిసారిగా 1803లో జాన్ మార్షల్ అమెరికా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి 1803లో మార్బరీ వర్సెస్ మాడిసన్ వివాదంలో తొలిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఈ ప్రభుత్వాంగాలైనటువంటి శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ రూపొందించి అమలుపరిచేటువంటి శాసనాలు లేదా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రూపొందించి అమలుపరిచేటువంటి చట్టాలు, శాసనాలను భారత సుప్రీంకోర్టు సమీక్షించి అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవనే విషయాన్ని సమీక్షించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని కొట్టివేసే అధికారము లేదా రద్దు చేసే అధికారము భారత సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో ఆ అధికారాన్ని మనము న్యాయ సమీక్ష అధికారం అంటున్నాము. సో ఈ రకంగా రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, రాజ్యాంగం పైన ఉన్నటువంటి నమ్మకాన్ని భారత సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా పరిరక్షించడం జరుగుతుంది. సో తర్వాత రాజ్యాంగం యొక్క సంరక్షకుడు. భారత సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను పరిరక్షించడం జరుగుతుంది. సమగ్ర వ్యవస్థ యొక్క స్వరూపాన్ని ఎప్పుడు కూడా పరిరక్షించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి చట్టాలు, శాసనాలను అమలుపరిచే విధంగా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా
పరిరక్షించడం జరుగుతుంది. ఈ రకంగా పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షిస్తూ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయ వ్యవస్థగా వ్యవహరించడం జరుగుతుంది. సో అదే విధంగా కోర్టు ధిక్కారణ నేను సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాలు అంటే కోర్టు ఇచ్చేటువంటి తీర్పులను న్యాయమూర్తులు కానీ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా గౌరవించి అనుసరించవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను వ్యతిరేకించిన లేదా న్యాయమూర్తులను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు యొక్క తీర్పులను ఖండించిన ఉల్లంఘించిన అవమానపరిచిన అగౌరవపరిచిన అమర్యాదగా ప్రవర్తించిన సో కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు సో వారికి శిక్షించే అధికారము సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. సో తర్వాత ప్రజా ప్రయోజనాల వాచ్యం కేసుతో సంబంధం లేని వ్యక్తి సాధారణ ప్రజలు కనుక కేసులు పెట్టినట్లయితే అది ప్రజా ప్రయోజన వాచ్యంగా భావించడం జరిగి సుప్రీంకోర్టు స్వీకరించడం జరుగుతుంది. కొన్ని సందర్భంలో ప్రజా ప్రయోజన వాచ్యాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. సో ఈ రకంగా సుప్రీంకోర్టు తన యొక్క అధికార విధులను నిర్వర్తించడం జరుగుతుంది.